బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మెక్టీ తీసుకుని ఒక సీనిక్ వ్యూ ఉంటే మేము ఆగాము. ఇందాక వ్యూ నుంచి మేము కొంచెం ముందుకు రాగానే ఇంకా చూడండి గైస్, ఇదే లమార్ వ్యాలీ అన్నమాట. చాలా వరకు హండ్రెడ్స్ ఆన్ ది వేలో బేర్, మామా బేర్, బేబీ బేర్ కనిపించి ఇక్కడ బైనాకులర్స్ పెట్టుకొని ఈ టవర్ ఫాల్స్ దగ్గర వైల్డ్ లైఫ్ చాలా ట్రైల్ ఉంది, కొంచెమే ఉంది అనుకున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రవళిక పొందూరు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు డే 3 అన్నమాట, మా లాస్ట్ డే ఆఫ్ మెయిన్ ట్రిప్. రేపు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేము ఈ రోజు ఏమేమి చూస్తామో మీకు చూపిస్తాను. కమ్ అలాంగ్ విత్ మీ. యాక్చువల్ గా ఈరోజు వైల్డ్ లైఫ్ చూడాలండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి, బట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో అందుకే పొద్దున్న లెగలేకపోయాను. అయినా ఇది 2 ఎర్లీ మేము వెళ్ళేది, బట్ ఇంకా 2 ఎర్లీ వెళ్ళి చూడాలి. బట్ ఇప్పుడు వెళ్ళి చూస్తాము. హోప్ మేము లక్కీ అయితే వైల్డ్ లైఫ్ కనిపిస్తుంది అనుకుంటున్నాము. అంటే యూజువల్ గా చిన్న కనిపిస్తుంది, కానీ ఇది మెయిన్ వైల్డ్ లైఫ్ అన్నమాట. బేర్స్, ఫాక్స్, అంటే మిగతా యానిమల్స్ అన్ని ఉంటాయి. సో ఈరోజు అవి చూస్తామని అనుకుంటున్నాము. మేము పార్క్ కి ఇది రోజు వెళ్ళే వే అయినా సరే డైలీ ఒక్కొక్కలా కనిపిస్తుందండి. ఈరోజు ఫాగీగా, రైనీగా ఉంది, క్రేజీ ఉంది, అసలు ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. మేము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మెక్టీ తీసుకున్నాము, ఆన్ ద వేలో తిందామని. హలో, పార్క్ లోకి ఎంటర్ అయిపోయామండి. ఫస్ట్ మేము లమార్ వ్యాలీకి వెళ్తున్నాము. ఇక్కడ ఒక సీనిక్ వ్యూ ఉంటే మేము ఆగాము. ఎంత బాగుంది చూడండి. లమార్ వ్యాలీకి వెళ్లే వేలో సీనిక్ డ్రైవ్ సూపర్ ఉంది అసలు. కొంచెం ఎర్లీ మార్నింగ్ లైటింగ్ వచ్చే టైంకి వచ్చారనుకోండి, క్రేజీ సీనిక్ మౌంటైన్ వ్యూస్, క్రేజీ ఉంది అసలు. వర్త్ వాచ్, వర్త్ డ్రైవ్ కూడా. ఇందాక వ్యూ నుంచి మేము కొంచెం ముందుకు రాగానే ఇంకా సూపర్ వ్యూ ఒకటి ఉంది చూడండి. వావ్, ఇక్కడ చాలా మంది రైట్ షోల్డర్ లో ఆపేసి చూస్తున్నారు. మేబీ బేర్ ఏమన్నా కనిపించవచ్చు, నేను మీకు చూపిస్తాను. చూడండి, లక్కీలీ మనకి బేర్ ఆన్ ద వేలోనే కనిపించింది. ఎంత క్యూట్ ఉందంటే, ఒక మామా బేర్ అండ్ బేబీ బేర్ రెండు ఉన్నాయి ఇక్కడ. గైస్, మేము ఇప్పుడే లమార్ వ్యాలీకి వచ్చాము. ఇందాక బేర్స్ చూసారు కదా మీరు, ఇప్పటి నుంచి చాలా కనిపిస్తాయి. అది బైసన్ అన్నమాట, ఫుల్ గా ఆడుకుంటుంది. చూడండి గైస్, ఇదే లమార్ వ్యాలీ అన్నమాట. ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ లో ఉంటది. మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్స్ బాగా కనిపిస్తాయి. నేను ఇందాక కూడా మీకు చూపించా కదా, మాకు ఇప్పుడే పార్కింగ్ దొరికింది. సో ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ పైన అందరు ఏమో చూస్తున్నారు, చూద్దామని మేము వెళ్తున్నాం. అక్కడ బైసన్ దేన్నో హంట్ చేసి తింటుందన్నమాట.
అక్కడ బైసన్ దేన్నో హంట్ చేసి తింటుందన్నమాట. చాలా వైల్డ్ ఉందండి. సో అందరు అదే చూస్తున్నారు. మేము చూసి వచ్చాము ఇప్పుడే. ఫుల్ అరుచుకుంటూ ఆడుకుంటున్నాయండి ఇవి శాండ్ లో. కానీ దీని సౌండ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది, అరుస్తుంది. బాయ్ బైసన్. చాలా వరకు హండ్రెడ్స్ బైసన్సే కనిపిస్తున్నాయి మాకు. ఇందాక ఆన్ ది వేలో బేర్, మామా బేర్, బేబీ బేర్ కనిపించింది అంతే. కానీ ఆల్మోస్ట్ ఎక్కువ బైసన్సే ఉన్నాయి ఇక్కడ వైల్డ్ లైఫ్ లో. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 కల్లా ఇక్కడ ఉంటే మేబీ బేర్స్ బయట ఏమైనా కనిపించొచ్చేమో తెలీదు. కానీ ఇప్పుడైతే చాలా బైసన్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బైసన్స్. ఇక్కడ బైనాకులర్స్ పెట్టుకొని ఆస్ప్రీ బర్డ్స్ ఉన్నాయన్నమాట. అవి చూస్తున్నారు. నేను ఆ బైనాకులర్స్ లో తన దగ్గర చూసా అనమాట. క్రేజీ ఉన్నాయి. సో ఇంకా ఇటు సైడ్ ఏం యానిమల్స్ ఏమి ఉండవని చెప్పిందామా. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాము. బ్యాక్ వెళ్తే ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాం. లమార్ వ్యాలీ నుంచి రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఏదో స్ప్రింగ్స్ ఓవర్లుక్ పాయింట్ ఉందండి. సో అది చూద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. సో ఇలా పైకి అయితే మనకు ఆ ఓవర్లుక్ కనిపిస్తుంది చూడండి. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ ఓవర్లుక్ పాయింట్ అండి ఇది. ఈ వ్యూ పాయింట్ కూడా, ఓవర్లుక్ పాయింట్ కూడా క్రేజీ ఉంది. సో ఈ రోజు ఇప్పటిదాకా చూసిన వాటిల్లో ఈ లమార్ వ్యాలీకి వచ్చే ఆన్ ది వేలో వ్యూ పాయింట్ సూపర్ ఉన్నాయి. అండ్ మధ్యలో బేర్ కనిపించింది, మామా బేర్ అండ్ బేబీ బేర్. అవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ దెన్ సో ఫార్ సో గుడ్ నడుస్తుంది ఈ రోజు. మేము ఇప్పుడే టవర్ ఫాల్ ఓవర్లుక్ పాయింట్ దగ్గరకు వచ్చామన్నమాట. చూడండి. సో ఇలా ట్రైల్లో వాక్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఆ ఓవర్లుక్ పాయింట్ వస్తుంది అనుకుంటా. చూడాలి. టవర్ ఫాల్స్ దగ్గర చిన్న జనరల్ స్టోర్ కూడా ఉందండి. కావాలంటే ఏదైనా తినచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు. ఈ టవర్ ఫాల్స్ దగ్గర వైల్డ్ లైఫ్ కూడా వాచ్ చేయొచ్చు అంట. ఇదే అండి టవర్ ఫాల్స్. టవర్స్ ఇన్ ద ఎయిర్ అంట. సో ఇలా ఉంటుంది. ఆ మధ్యలో ఉంది చూడండి, అక్కడ అండ్ ఇక్కడ అదే టవర్. పక్కన ఫాల్స్ ఉంది కాబట్టి టవర్ ఫాల్. కానీ వ్యూ లుక్ మాత్రం చాలా బాగుంది డైరెక్ట్ చూస్తుంటే. టవర్ ఫాల్స్ కూడా చాలా బాగుందండి. ఫాల్స్ మేము కొండ పైన ఉన్నాం కాబట్టి చాలా చిన్నగా కనిపిస్తుంది. కాకపోతే కింద నుంచి చూస్తే మాత్రం చాలా పెద్ద ఫాల్సే. ఇక్కడ కొంచెం చల్లగా ఉందన్నమాట. సో కాసేపు అలా కూర్చుంటున్నాము, నేచర్ ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడే లంచ్కి క్యానియన్ విలేజ్కి వచ్చామండి. నిన్న ఫుడ్ మాకు ఇక్కడ చాలా నచ్చింది. ఇందాక టవర్ ఫాల్స్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 20 minutes 30 minutes డిస్టెన్స్ ఉంది. సో అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చాము. ఇప్పుడే నా ఫుడ్ కూడా తీసుకున్నా అండి నేను. మళ్ళీ రామన్, నిన్న తిన్న రామన్ నూడిల్స్ తీసుకున్నా. ఇది చాలా బాగుంది. సేమ్ మన ఇండియన్ దానిలాగే ఉంది, అంటే ఇండియన్ టేస్ట్ ఉంది. యాజ్ యూజువల్ లంచ్ అయిపోయిందండి. మా హస్బెండ్ ఏమో కాఫీ తీసుకుంటున్నారు. దీన్ని 1 scoop అని ఎవరంటారో మీరు నాకు చెప్పండి. యమ్మీ యమ్మీ. ఇప్పుడే కెనియన్ విలేజ్ లో లంచ్ చేయడం అయిపోయిందండి. యాక్చువల్గా ఎల్లో స్టోన్ లో ఇదే మా లాస్ట్ డే అండి. మేము అనుకున్న మెయిన్ అట్రాక్షన్
ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేసేసాము. ఇప్పుడు బ్యాక్ టు ద మోటల్ మ్యాప్ పెట్టేసుకున్నాం అనమాట. సో ఆన్ ది వేలో మాకేమన్నా మేము కవర్ చేయనవి ఏమన్నా కనిపిస్తే అవి కూడా కవర్ చేసి బ్యాక్ టు ద మోటల్ వెళ్ళిపోతాం అనమాట. మాకు ఆన్ ది వేలో నోరిస్ గ్లేషియర్స్ బేసిన్ అని చెప్పి ఒకటి కనిపించింది. సో దానికి వెళ్తున్నాం. ఇది చిన్న ట్రైల్ అన్నమాట. కొంచెం ట్రైల్ చేసుకొని వెళ్తే గ్లేషియర్స్ కనిపిస్తుందంట. చూద్దాం. చూడండి, నోరిస్ గ్లేషియర్ బేసిన్ అండ్ మ్యూజియం రెండు ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే వస్తుంది. చూడండి, మేబీ ఇలా ఉంటాయి అనుకుంటా. సో లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ మ్యూజియం వచ్చింది. చూడండి, వరల్డ్స్ టాలెస్ట్ గ్లేషియర్ అంట. అసలు ఇది మా లిస్ట్లోనే లేదు. ఇంత పెద్దగా ఉందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మంచి స్పాట్కి వచ్చాం. ఇది మొత్తం 0.6 మైల్స్ లూప్ అన్నమాట. మొత్తం చూసుకుంటూ వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లేషియర్స్ అన్ని కనిపిస్తాయి. ఇది చాలా హ్యూజ్ గ్లేషియర్ అన్నమాట. మొత్తం రివర్ లాగా ఫ్లో అవుతుంది. మొత్తం ఏదో స్నో పడినట్టుంది మొత్తం. చూడండి, 2 minutes లోనే ఎంత క్లౌడీ అయిపోయిందో. ఫుల్ థండర్స్ వస్తున్నాయి. థండర్ అంట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ గాయ్స్.